గమనించాలి. పరిశుద్ధంగా జీవించడం విషయమై లోకంలో ఏమి కోల్పోయినా సరే నష్టం లేదండి. కారణం దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అందిస్తాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం ద్వారా, నీతిగా జీవించడం ద్వారా, యథార్థంగా జీవించడం ద్వారా, దేవుడు మెచ్చినట్లుగా ఈ లోకంలో జీవించడం ద్వారా కొంత ఆస్తిని కోల్పోయే ప్రమాదం ఉంది, కొంత మనుషులను కోల్పోయే ప్రమాదం ఉంది. మన స్నేహితులు, మన బంధువులు మనకు దూరం అవ్వచ్చు. అయితే గమనించాలి, వారు దూరమయ్యారు కదా అని మనం పరిశుద్ధంగా జీవించడం విడిచిపెట్టేస్తే, వారు దూరమయ్యారు కదా అని మనం నీతిగా జీవించడం విడిచిపెట్టేస్తే, ఆస్తిని కోల్పోతామేమో అని మనము యథార్థంగా జీవించడం విడిచిపెట్టేస్తే రేపటి దినాన మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని కోల్పోతాం. రేపటి దినాన మన కొరకు దాచి ఉంచిన పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎంత ఆస్తిని కోల్పోయే ప్రమాదం ఉన్నా, ఎంత మనుషులు మనం దూరం అయిపోయినా సరే పరిశుద్ధంగా జీవిద్దామండి, నీతిగా జీవిద్దామండి, యథార్థంగా జీవిద్దామండి, దేవుడు కోరుకున్నట్లుగా జీవిద్దాం. ఎప్పుడైతే ఇలా జీవిస్తామో దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని, రెట్టింపు దీవెనలను, రెట్టింపు సంతోషాన్ని దేవుడు మనకు అందిస్తాడు. కాబట్టి దేవుడిచ్చే సహాయం కొరకు ఎదురు చూద్దాం. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించిన విషయమై ఏమి కోల్పోయినా పట్టించుకోకుండా జీవిద్దాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.